లోకల్ టాక్. మరొక నియోజకవర్గం చూద్దాం. గుంటూరు జిల్లాలోని నియోజకవర్గం పొన్నూరు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గెలుపొందడం జరిగింది. వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై 32,915 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య గెలిచారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్పై 1,112 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గెలిచారు. వైసీపీ అభ్యర్థి రవి వెంకటరమణపై 7,761 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. 6 సార్లు గెలిచిన నరేంద్ర కుమార్ కు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడానికి కారణాలేంటి? పొన్నూరులో ఎమ్మెల్యేకు బలంగా ఉన్న బలహీనతగా మారిన అంశాలను ఒకసారి చూద్దాం. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బలం ప్రజలకు అందుబాటులో ఉండటం. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల సమస్యలు నేరుగా విని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. అభివృద్ధి పనులు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు. కొన్ని చోట్ల పాత రోడ్లకు మరమ్మతులు చేయించారు. మరికొన్ని చోట్ల కొత్త రోడ్లు వేయించారు. అలాగే షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడం, అప్పటి అవినీతి అక్రమాలను బయటపెట్టడం ఆయనకు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు. జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. జాబ్ మేళాలు నిర్వహించడం వల్ల యువతలో మంచి పేరును సంపాదించుకున్నారు. క్యాడర్ను ప్రోత్సహించడం. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు పదవులు ఇవ్వడం ద్వారా క్యాడర్ను ప్రోత్సహిస్తున్నారని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.